ఆలయాల విషయంలో ఎందుకు ఈ నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తోంది విపక్షం. ఎవరిది నిర్లక్ష్యమని కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకి కారణం ఎవరు? పార్టీలు ఏమంటున్నాయి? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలయాల్లో దుర్ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు వైసీపీ చీఫ్ జగన్. సింహాచలం, తిరుపతిలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయన్నారు జగన్. ఈ 18 నెలల కాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఈ దుర్ఘటనలే నిదర్శనమన్నారు జగన్. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయం ప్రభుత్వ పరిధిలో ఉన్నా లేకున్నా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. అక్కడ ఒకటి స్టాంపీడ్ జరిగితే మాకేంటి సంబంధం అన్నట్టు మాట్లాడడం నిజంగా మా మనసును చాలా గాయపరిచింది. ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ఇది ప్రైవేటా లేకపోతే పబ్లిక్దా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేదా అన్నది దట్స్ ఇమ్మెటీరియల్. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ప్రైవేటు ఆలయంలో ప్రమాదం జరిగినా వైసీపీ రాజకీయం చేయడం తగదన్నారు టీడీపీ నేతలు.